ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో స్వాడన్ ఫెయిరీ ఎపిసోడ్ 6 చూద్దాం. లాస్ట్ ఎపిసోడ్ లో డాక్టర్ బియాన్ తో ఫాక్స్ జవాన్ మాట్లాడుతూ ఉంటాడు. అంతటితో ఎపిసోడ్ ఎండ్ అయింది. ఇప్పుడు ఈ ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే నిన్న ఆ బ్యాడ్ పర్సన్స్ దగ్గర నుండి తీసుకొచ్చిన ఐటమ్స్ లో ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ దొరుకుతుందా అని వెతుకుతున్నాడు షీఫంగ్. ఇంపార్టెంట్ థింగ్స్ ఏమైనా ఉంటుంది అనుకుంటే బంగారం, వెండి లాంటి కాస్ట్లీ ఐటమ్స్ ఉంటున్నాయి. ఇది ఏం రాయి అని థింక్ చేస్తున్నాడు. అప్పుడు అక్కడ చాలా మందిని కాపాడి ఉంటారు కదా, వాళ్ళందరికీ హెల్త్ క్యూర్ అయిపోతుంది. అందరూ లోపలికి వచ్చి అందరూ కాళ్ళ మీద పడి నమస్కరించి థ్యాంక్స్ చెప్తున్నారు. ఊర్లో మా ఫ్యామిలీస్ అంతా వెయిట్ చేస్తూ ఉంటారు, మేము వెళ్ళాలి, చాలా థ్యాంక్స్ అని చెప్తారు. అంతలో మన లీ చూసి, మీ దగ్గర అసలు డబ్బులుండవు కదా ఊరికి వెళ్ళడానికి, ఇక్కడ ఉన్న వాటిలో మీకు ఎంత కావాలో అంత తీసుకువెళ్ళండి. నేను ఇంటికి వెళ్ళాక మీరు తీసుకుని వెళ్ళిన దానికి లెక్క కట్టి నా డబ్బులు ఇచ్చేస్తాను అని అంటాడు లీ. ఆ ట్రావెల్ చేసే వాళ్ళంతా ఫుల్ హ్యాపీ అయిపోతారు. చాలా థ్యాంక్స్, మేము కష్టపడతామేమో డబ్బులు లేకుండా ఊరు వెళ్ళడానికి అని అనుకున్నాము అని వాళ్ళకి ఎంత కావాలంటే అంత తీసుకుంటున్నారు. అందులో ఒక అబ్బాయి పర్ల్ సోల్ ఉంది, దాని వాల్యూ ఏంటో, దాన్ని యూజ్ చేస్తే ఏమవుతుందో అనే భయం కూడా లేకుండా, ఇది నాకు నచ్చింది, నా గర్ల్ ఫ్రెండ్ కి గిఫ్ట్ గా ఇస్తాను అని ఒకటి తీసుకుని వెళ్తున్నాడు. అందరూ బాయ్ చెప్పి బయలుదేరుతున్నారు. మంచి పని చేశావు అని ఫాక్స్ జమాన్ లీని పొగుడుతాడు. ఎవరిని ఫాక్స్ జమాన్ ఇప్పటి వరకు పొగిడి నేను చూడలేదు అని మింషు అంటుంది. లీ కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. లీ రూమ్ లోకి వెళ్లి కనెక్షన్ ద్వారా మియామింగ్ తో మాట్లాడుతున్నాడు. ఏంటి, మీకు ఆ డాక్టర్ మీద అనుమానం ఉందా? పర్లేదు, ఆ డాక్టర్ కొంచెం ఇంట్రెస్టింగ్ గానే ఉన్నాడు. వాడిని ఎలా అయినా మన ప్లేస్ కి తీసుకొచ్చే, ఇక్కడ వాడిని ఎంక్వైరీ చేద్దాం అని అంటాడు మియామింగ్. లీ ఓకే అంటాడు. ఇంకొక పక్క మన యూచి ఇంకా కళ్ళు తెరవలేదని మన జిన్షా పక్కనే కూర్చొని ఉన్నాడు. అలాగే కూర్చొని పడుకునేస్తాడు. డాక్టర్నే మత్తుమందు ఇచ్చి నిద్ర పుచ్చి ఉంటాడు జిన్షాని. డాక్టర్ బియాన్ వచ్చి ఫేస్ లో ఉండే మాస్క్ ని ఫస్ట్ టైం రిమూవ్ చేసి, మనకు ముందే తెలుసు కదా మాస్క్ లోపల జిన్షా ఫేస్ నే ఉంది అని, కానీ ఆ ఫేస్ లో ఒక పెద్ద ఘాటు ఉంది. మాస్క్ తీసేసి నన్ను కాపాడుతున్నాను అని, ఇలాంటి పిచ్చి పనులు నువ్వు అసలా చేయకూడదు అని ఒక చిన్న బాక్స్ ఓపెన్ చేయగానే అందులో గోల్డ్ కలర్ లో చాలా ముత్యాలు ఉన్నాయి. ఇది ఇలా నీకు చేయకూడదు అని అనుకున్నాను, ప్రామిస్ కూడా చేశాను, కానీ నీ ప్రాణాన్ని కాపాడడానికి నాకు వేరే మార్గం కనిపించడం లేదు అని యూచి బాడీలోకి ముత్యాల ద్వారా ఏదో మంత్రాన్ని వేసి పవర్స్ అన్ని పంపిస్తూ ఉంటే మన యూచి ఫేస్ లో ఏదో గీతలు గీతలుగా వస్తుంది. యూచి పెయిన్ తో బాధపడుతుంది, కానీ అంతకంటే ఎక్కువ పెయిన్ తో డాక్టర్ కూడా బాధపడుతూ ఆ మంత్రాన్ని ఫినిష్ చేసి ఆ ముత్యాన్ని హార్ట్ దగ్గర పెట్టుకుంటూ ఉంటే డాక్టర్ నోట్లో నుండి రక్తం రావడం స్టార్ట్ అవుతుంది. నేను నీతో లైఫ్ లాంగ్ నీ దగ్గరే ఉండలేనురా, కానీ నిన్ను నా ప్రాణం ఉన్నంత వరకు నిన్ను జాగ్రత్తగా కాపాడుకుంటాను అని తనని టచ్ చేస్తూ పెయిన్ తో డాక్టర్ బయలుదేరిపోతాడు. ఇప్పుడు మళ్లీ మన యూచికి ఒక కళ రావడం స్టార్ట్ అవుతుంది. స్వర్గంలో ఉంటున్నట్లు. కరెక్ట్ గా ఆ టైంలో వెనుకకి తిరిగి చూస్తే ఎప్పుడు ఫేస్ సరిగా కనిపించకుండా ఒక మాస్టర్ అని వస్తూ ఉంటాడు కదా అతను. ఈసారి కొంచెం ఫేస్ బాగానే కనిపిస్తుంది. అచ్చం మన జిన్షా లాగానే ఉంది ఫేస్. యూచికి ఎక్కువ కేక్స్ ఇస్తున్నాడు. కేక్స్ ని బాగా ఎంజాయ్ చేస్తూ తింటుంటే ఆ బాక్స్ ని అడుగున ఓపెన్ చెయ్యి అంటాడు. ఓపెన్ చేసి చూస్తే దాంట్లో బటర్ఫ్లైస్ ఎగురుతున్నాయి. హై బటర్ఫ్లైస్ అని చిందులేస్తూ ఉంటే ఈ టైంలో డాక్టర్ నే మన యూచి వాళ్ళ మాస్టర్ అని మనకు అర్థమైపోయింది. వీడు కూడా స్వర్గం నుండే వచ్చాడు కదా. ఇప్పుడు స్వర్గం నుండి ఒక లైట్ బ్లింక్ అవుతుంది. ఈ లైట్ నార్మల్ గా డాక్టర్ కి ఏమైనా అయిపోతే వెలుగుతుంది అనుకుంటున్నా. ఈ లైట్ ఇప్పుడు బ్లింక్ అవుతుంది. దీన్ని అక్కడ ఉన్న సీనియర్ చూస్తుంది. వెంటనే వేగంగా డాక్టర్ లోపలికి వచ్చి వాడికి వాడే ట్రీట్మెంట్ ఇచ్చుకుంటున్నాడు. అప్పుడు ఒక కనెక్షన్ ద్వారా ఒక వాయిస్ వినిపిస్తుంది. ఏమైందిరా, ఇక్కడ లైట్ బ్లింక్ అవుతుంది, ఈ ట్రీట్మెంట్ ని నువ్వు యూచికి చెయ్యకూడదు, అసలు ఎందుకు చేశావు అని అడుగుతుంది. నాకు వేరే దారి దొరకలేదు, నా స్టూడెంట్ ని నేనే కాపాడాలి కదా, ఆమెకి ఏమైనా అయిపోతే అంటాడు. అసలు ఏమనుకుంటున్నావు, ఇక్కడ నుండి జిన్షా యూచిని చూసుకుంటాను అని నువ్వు వెళ్ళినప్పుడు ఈ శక్తిని యూజ్ చేయకూడదు, ఒకవేళ అలా యూజ్ చేస్తే పనిష్మెంట్ అని చెప్పారు కదా అంటుంది. నా ప్రాణాలు పోయినా నేను బాధపడను, యూచిని కాపాడడమే నా మొదటి పని అని డాక్టర్ చెప్తాడు. సీనియర్ కి ఒక రకమైన బాధగా ఉంటుంది. సీనియర్ అక్కడి నుండి వెళ్లి గురువు గారిని కలవడానికి వెళ్తుంది. మధ్యలో ఒక చిన్న అమ్మాయి అక్క అని పరిగెత్తుకుంటూ వస్తుంది. ఆ అమ్మాయి పేరు యువాన్ అంట. యువాన్, నేను గురువు గారితో మాట్లాడాలి, నేను నీతో మళ్ళీ మాట్లాడతాను అని వెళ్లిపోతుంది. ఇక్కడ వైట్ హెయిర్ తో ఒక అతన్ని ఉన్నాడు. ఇతను వాళ్ళ టీం కి హెడ్ అంట.
ఇప్పుడు డాక్టర్ చెప్పిందంతా ఇతనికి చెప్పడానికి స్టార్ట్ చేస్తుంది సీనియర్. ఇంపార్టెంట్ మ్యాటర్స్ అన్ని దాచేసి రిహాయ్ ప్లేస్ గురించి మన డాక్టర్ ఏదో కనిపెట్టాడంట, దాని గురించి ఇంకా తెలుసుకోవాలి అనుకుంటూ వెళ్తున్నాడు. లీవ్ వచ్చాడు కదా, వాడితో కలిసి వెళ్తున్నాడు డాక్టర్ అని అంటుంది. ఇంకా ఏమైనా మ్యాటర్స్ ఉన్నాయా అని హెడ్ అడుగుతుంటే ఇంకా ఏమీ లేదు అని కవర్ చేస్తుంది. సరే ఓకే అని సీనియర్ ని హెడ్ పంపించేస్తాడు. ఇప్పుడు హెడ్ ని చూపిస్తున్నారు. అతని హ్యాండ్ లో కూడా మియామింగ్ హ్యాండ్ లో ఉన్నట్టు ఒక బ్రేస్లెట్ ఉంది. దాని వెనక ఇంకొక హిస్టరీ ఏమైనా ఉందేమో స్టోరీ. ఇప్పుడు జిన్షువా నిద్రలేస్తున్నాడు. యూచీని మింగ్షు చెక్ చేసి ఇప్పుడు బాగానే ఉంది అంటుంది. ఇంత త్వరగా అలా ఎలా రికవర్ అయింది? నిన్న ఏమైనా విచిత్రంగా జరిగిందా అని అందరూ జిన్షాని అడుగుతున్నారు. నాకు తెలీదు, నేను పడుకున్నాను అని జిన్షా చెప్తున్నాడు. అందరికీ అర్థమవుతుంది ఆ డాక్టర్నే ఏదో చేశాడు అని. డాక్టర్ దొరికిపోతాను అని తెలిసి కూడా యూచీని కాపాడాడు అంటే ఒకవేళ యూచీని ముందే తెలిసి ఉంటుందా అని షీఫంగ్ అడుగుతాడు. నాకు ఆ డౌట్ ఉంది అని జిన్షా చెప్పేసి, మా ఇద్దరి బ్యాక్గ్రౌండ్స్ ఏంటో మాకు తెలీదు, దాన్ని వెతుక్కుంటూనే మేము వచ్చాము. ఒకవేళ మీకేమైనా తెలిస్తే మాకు చెప్పండి, ఒకవేళ అది ఎంత ఆపద కలిగించేదైనా సరే పర్లేదు మాకు చెప్పండి అంటారు. అందరూ కన్ఫామ్ గా చెప్తాము అని అంటారు. ఇప్పుడు లీ డాక్టర్ దగ్గరకు వచ్చి, మీరు చాలా హెల్ప్ చేశారు, అందువలన మీకు మేము కృతజ్ఞతలు చెప్పాలి అనుకుంటున్నాం, కన్ఫామ్ గా మీరు మాతో మా ఊరు రావాలి అంటాడు. లీ మనసులో ముందే డాక్టర్ మీద అనుమానం ఉంటుంది, ఎంక్వైరీ కోసం పిలుస్తున్నాడంతే. డాక్టర్ ఏమో రిహాయ్ గురించి ఎలా అయినా తెలుసుకోవాలి అని, సరే నేను వస్తాను అని అంటాడు. చాలా సంతోషం అని చెప్పి లీ వెళ్లిపోతాడు. ఒక రకంగా మన హీరోయిన్ కళ్ళు తెరిచి తెరవగానే వాటర్ కావాలి అని అడుగుతుంది. జిన్షువా వాటర్ ఇచ్చేసి ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతాడు. ఎందుకు ఆ డాక్టర్ని కాపాడడానికి నీ ప్రాణాన్ని అడ్డు పెట్టావు అని అడుగుతాడు. ఏమో నాకు తెలీదు, నీ అంత ఇంపార్టెంట్ గా డాక్టర్ నాకు అనిపించాడు, అతన్ని ఎలా అయినా కాపాడాలి అని అనిపించింది అని యూచి చెప్తుంది. నా అంతా అని నువ్వు చెప్పకూడదు, నన్ను నువ్వు ఎవరితోనూ కంపేర్ చేయకూడదు అంటాడు హీరో. సరే నేను ఎవరితోనూ కంపేర్ చేయను అంటుంది. ఇప్పుడు మనుషులు ఎందుకు చావును చూసి భయపడుతున్నారు అని ఒక పెద్ద డౌట్ ఉంది ఇన్ని డేస్. ఇప్పుడు ఇంతమంది చనిపోవడం చూసి అందరికీ ఉండేది ఒకే ఒక లైఫ్, ఒకవేళ ఎంత బ్యాడ్ పర్సన్ అయినా స్లోగానే చావాలి, అవసరపడి ఎవరూ చనిపోకూడదు అని అనుకున్నాను అని అంటే, అబ్బో పర్లేదు పాప బానే మాట్లాడుతున్నావు అని అనుకుంటాడు హీరో. కరెక్ట్ గా యూచి అంటుంది, జిన్షువా నీకు ఒకటి తెలుసా, నువ్వు నా కల్లోకి వచ్చావు అంటుంది. మాస్టర్ కల్లోకి వస్తే జిన్షువాకి సేమ్ ఫేస్ కదా, సో జిన్షువానే కల్లోకి వచ్చాడు అని యూచి అనుకుంటుంది. కలలోకి వచ్చి నువ్వు నాకు బటర్ఫ్లైస్ ఇచ్చావు అంటుంది. జిన్షువాకి ఏమీ అర్థం కాదు, నేను కలలోకి వచ్చి బటర్ఫ్లై ఇచ్చానా అని అంటాడు. వెళ్లి దూరంగా కూర్చొని ఆ బటర్ఫ్లైస్ ని ఎలా చేయాలి అని చూస్తూ ఉంటే, ఇదంతా అమ్మాయిలే చేయాలి, నాకెలా వస్తుంది అనుకుంటున్నాడు. కరెక్ట్ గా ఆ టైంలో షీఫంగ్ వస్తున్నాడు. నేను ఒక కొత్త మిషన్ కనిపెట్టాను, ఇది చూడు అని అంటే, రే నేను ముందే చాలా బిజీగా ఉన్నాను, నన్ను డిస్టర్బ్ చేయకు అని తిట్టడం స్టార్ట్ చేస్తాడు. సరే ఓకే కూల్ అవ్వు అంటాడు షీఫంగ్. నాకు ఒక ఫ్రెండ్ ఉంది, అమ్మాయి గురించి ఇంకొక అబ్బాయికి ఏదో ఫీల్ ఉంది అని ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటే, రే నువ్వు నాకు ఏం చెప్తున్నావో అర్థం కావడం లేదు అంటాడు షీఫంగ్. అక్కడ ఆ ప్లేస్ కి లీవ్ వచ్చేస్తాడు. వచ్చి పక్కన కూర్చొని హీరోతో మాట్లాడుతుంది. హీరో మాట్లాడుతుందంతా లీక్ బానే అర్థమవుతుంది, యూచి గురించే మాట్లాడుతున్నాడు అని. బటర్ఫ్లై ఇచ్చినట్టు కల వస్తే నువ్వు బటర్ఫ్లై గిఫ్ట్ ఇవ్వాలి అని వాళ్ళు అనుకుంటున్నారేమో, అదే నీ ఫ్రెండ్ అనుకుంటున్నారేమో అని చెప్తాడు. ఒకవేళ నిజమేమో అనుకొని షీఫాంగ్ దగ్గర, రే నీ దగ్గర ఒక బాక్స్ ఉంది కదా, ఒక థ్రెడ్ లాగానే బాక్స్ ఓపెన్ అవుతుంది, అదే ఆటోమేటిక్ గా ఓపెన్ అయిపోతూ ఉంటుంది కదా, ఆ బాక్స్ ఇస్తావా నాకు అని అడుగుతాడు. నా బాక్స్ ని ఒకడు అడుగుతున్నాడా, ఉండు తెచ్చిస్తాను అని షీఫాంగ్ వెళ్తాడు. యూచీకి ఏమైనా గిఫ్ట్ ఇస్తున్నావా అని లీ డైరెక్ట్ గా అడుగుతున్నాడు. ఇది నీకెలా తెలుసు అని హీరో షాక్ అవుతాడు. లీ ఇదంతా చూసి నవ్వుకుంటాడు. నెక్స్ట్ డే ఒక బ్యూటిఫుల్ ప్లేస్ కి కళ్ళకు గంతలు కట్టేసి యూచీని తీసుకుని వెళ్తాడు. యూచీ హై ఈ ప్లేస్ చాలా బాగుంది అని చిందులు వేస్తూ ఎగురుతూ ఉంటుంది. జిన్షువా అక్కడ దాచిపెట్టిన బాక్స్ నుండి ఒక దారాన్ని లాగ్గానే బాక్స్ ఓపెన్ అయిపోయి బటర్ఫ్లై అంతా వస్తున్నాయి. ఇది చూసి యూచి ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతూ చేతిలో ఒక బటర్ఫ్లైని పట్టుకుంటుంది. జిన్షువా ఆ బటర్ఫ్లైని ఊదేస్తాడు. ఎందుకు అలా చేశావని జిన్షువా మీద యూచి పడడానికి వస్తే స్లిప్ అయ్యి ఇద్దరు ఒకరి మీద ఒకరు పడిపోతున్నారు.
ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటున్నారు. యూచి వెంటనే జిన్షువా చేతి మీద పడుకుంటుంది. హీరో హగ్ చేసుకుందామా వద్దా అని థింక్ చేస్తూ ఉన్నాడు. అంతలోనే హీరోయిన్ ఈ స్టార్స్ ని ఫాలో చేస్తూ వస్తే దారి కనుక్కోవచ్చు అన్నావు కదా అంటే, అది ఆ స్టార్ కాదు పంది, అది ఈ స్టార్ అని చూపిస్తూ వేరే దారిలోకి వెళ్ళిపోకు అంటాడు. నేను ఎందుకు తప్పిపోతాను, నాకు ఎప్పుడు నువ్వు ఉంటావు కదా నా పక్కనే అంటుంది. జిన్షువాకి ఇంకా ప్రేమ పెరిగిపోతుంది యూచి మీద. యూచిని పైకి లేపేసి, నువ్వు నన్ను ఒక బ్రదర్ గా చూస్తున్నావా లేక వేరేలాగా ఏమైనా చూస్తున్నావా అంటే, దానికి యూచి, ఏ రకంగా చూడాలి నిన్ను, నువ్వు జిన్షువా నిన్ను నేను జిన్షువాలానే చూస్తున్నాను అని మళ్ళీ అదే చెప్తుంది. పోయి నీ దగ్గర ఈ క్వశ్చన్ అడిగాను కదా, నాదే తప్పు అని బయలుదేరుతుంటే యూచి డ్రెస్ తో హీరో డ్రెస్ ని కట్టేస్తుంది యూచి. ఇద్దరు అలా ఆడుకుంటూ నడవడం స్టార్ట్ చేస్తున్నారు. చాలరా జిన్షువా, నాకు కాలు నొప్పిగా ఉంది, ఇంకా నేను నడవలేను అంటుంటే, అయితే రా ఎత్తుకుంటాను అని ఎత్తుకొని వెళ్తున్నాడు జిన్షా. జరిగిందంతా తలుచుకొని హ్యాపీగా నిద్రపోతుంది యూచి. నెక్స్ట్ డే అందరూ ఊరు వెళ్ళడానికి రెడీ అయ్యి వచ్చి నిలబడి ఉంటే, మన జిన్షువా మాత్రం కాళ్ళు బాడీ అంతా ఏదో నొప్పిగా ఉన్నట్లు ఉంది అన్నట్టు నిలబడతాడు. నిన్న యూచిని ఎత్తుకొని రావడం వల్ల అనుకుంటా. కొంచెం సేపే కదా ఎత్తుకొని వచ్చావు, అంతలోపే ఇలా అయిపోయావు ఏంటి, యాక్ట్ చేస్తున్నావా ఏంటి అని మన యూచి అడుగుతుంది. ఇద్దరు ఇలా ఆడుకుంటూ పరిగెత్తుకుంటూ ఆడుకుంటూ ఉన్నారు. మిగతా వాళ్ళంతా వీళ్ళిద్దరిని చూసి నవ్వుకుంటున్నారు. కరెక్ట్ గా ఈ టైంలోనే డాక్టర్ వస్తాడు. ఇది చూడగానే యూచి పరిగెత్తుకుంటూ వెళ్లి, నన్ను కాపాడినందుకు థ్యాంక్స్ డాక్టర్ అంటుంది. నేను కాదు నిన్ను కాపాడింది, నువ్వే నన్ను కాపాడావు అని అంటాడు డాక్టర్. సరే బయలుదేరదామా అని అందరూ బయలుదేరుతారు. మింగ్షు ఫాక్స్టెమాన్ ఇద్దరు కలిసి ఒక పెద్ద రాయి లాంటిది ఒకటి ఉంటుంది. దాంట్లో రూమ్స్, చైర్స్, రిమైనింగ్ అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఆ స్టోన్ లో ఎక్కి కూర్చోగానే అదే ఒక ఫ్లైట్ లాగా ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్ కి తీసుకుని వెళ్తుంది. మంచి మ్యాజికల్ స్టోన్ లాగా ఉంది అని యూచి అంటుంది. అవును అని మించు చెప్పేసి, దీంట్లో మ్యాప్ కూడా ఉంది అంటుంది. నెక్స్ట్ యూచి వేగంగా కిందకి వస్తుంటే మన హీరో జాగ్రత్తగా వెళ్ళు అని చెప్తున్నా, అప్పుడు స్లిప్ అయిపోయి కింద పడబోతుంటే డాక్టర్ వచ్చి పట్టుకుంటాడు. వెంటనే హీరో, నా యూచిని పట్టుకున్నందుకు చాలా థ్యాంక్స్ అంటాడు. వీడు పెద్ద జెలస్ పర్సన్ లా ఉన్నాడు అని బియాన్ అంటాడు. ఇప్పుడు లీ వాళ్ళ ప్లేస్ ఎంట్రన్స్ దగ్గరకు వచ్చేసి డోర్ ఓపెన్ అవ్వడానికి మంత్రం వేస్తుంది. డోర్ ఓపెన్ అయ్యాక మింగ్షు ఫాక్స్టెమాన్ ని చూసి, మీరు కూడా రండి అని పిలుస్తుంది లీ. నేను రాలేను, కావాలంటే మీరు ఫాక్స్టెమాన్ ని మీతో తీసుకెళ్ళండి అంటుంది మింగ్షు. సరే నేను బయలుదేరుతాను అని మింగ్షు బయలుదేరి వెళ్లిపోతుంది. అందరూ లోపలికి వెళ్తున్నారు. ఇప్పుడు ఫాక్స్టెమాన్ నిజంగా తన పవర్స్ ఎవరికి ఇచ్చామా అని తెలుసుకోవడానికి వస్తున్నాడు ఈ ప్లేస్ కి. లోపలికి వెళ్ళగానే డాక్టర్ ని అందరూ చుట్టుముట్టేసి అరెస్ట్ చేయడానికి వస్తే, అదే కదా మీ ఒరిజినల్ ఫేస్ ని చూపించడానికి ఇంత టైం పట్టిందా అని డాక్టర్ అంటున్నాడు. అయితే డాక్టర్ ని మీరు గెస్ట్ గా తీసుకొని రాలేదా, ఎందుకు ఇలా చేశారు అని యూచి అడుగుతుంటే, నువ్వు నన్ను నమ్ముతున్నావా ఏంటి అని యూచిని అడుగుతాడు డాక్టర్. వెంటనే యూచి కొంచెం థింక్ చేసి, నేను నా జిన్షాన్ మాత్రమే నమ్ముతాను అంటుంది. మళ్ళీ ఎందుకు ఇలాంటి క్వశ్చన్స్ అడగడం, నన్ను ఎంక్వైరీకి తీసుకుని వెళ్ళండి అని డాక్టర్ అంటాడు. యూచి బాగా ఫీల్ అవుతుంది. జిన్షా అదంతా చూస్తున్నాడు. యూచి ఎవరి గురించి ఇప్పటి వరకు ఇంతగా బాధపడి నేను చూడలేదు అని అది తలుచుకుంటూ ఫీల్ అవుతున్నాడు మన హీరో. ఇంతటితో ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. ఈ ఎపిసోడ్ లో మీకు జిన్షా నచ్చాడా డాక్టర్ నచ్చాడా అని తప్పకుండా కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.